పెయింటింగ్ ఏమో డల్గా కనిపిస్తుంది, పేపర్ ఏమో సోకిపోతుంది. ఇదే మీ ప్రాబ్లం అయితే తప్పు మీది కాదు, మీరు వాడే పేపర్ తప్పు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది. చలో ఏంటో చూపిస్తా పదండి. ఈరోజు మనం మీ రీల్లో యాక్రిలిక్ పెయింటింగ్స్కి ఏ పేపర్ యూస్ చేయాలో తెలుసుకుందాం. దీన్నే క్యాన్వాస్ అంటారు. ఇది కాటన్ ఆర్ లెనిన్ ఫ్యాబ్రిక్తో చేస్తారు. మీకు నేను ఇప్పుడు చూపిస్తుంది క్యాన్వాస్ షీట్స్. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే ఏమైనా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి అనుకున్నా ఈ క్యాన్వాస్ షీట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు చూపించేది క్యాన్వాస్ బోర్డ్. ఇది కూడా మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్యాన్వాస్ బోర్డ్ అండ్ ఇందాక చూపించిన క్యాన్వాస్ షీట్స్, ఈ రెండు కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీ దగ్గర ఉన్న స్టేషనరీస్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు బిగినర్ అయినా, లేకపోతే ఈ మధ్యనే మీరు పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేసినా మీరు ఈ రెండు తీసుకోండి. ఈ రెండు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందాక మనం క్యాన్వాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని ఇలా వుడెన్ ఫ్రేమ్కి స్ట్రెచ్ చేసి కూడా అవైలబుల్గా ఉంది. యాక్రిలిక్ పెయింటింగ్స్కి 200 GSM కన్నా ఎక్కువ GSM ఉన్న పేపర్ కానీ, లేకపోతే వాటర్ కలర్ షీట్స్ కానీ ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే వీటికి కూడా కొంచెం థిక్ సర్ఫేసే ఉంటుంది కాబట్టి. MDF బోర్డ్స్ని కూడా యాక్రిలిక్ పెయింటింగ్కి యూస్ చేస్తారు. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్.